ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఏప్రిల్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ అలాగే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని 3 రోజుల పాటు టీటీడీ వారు రద్దు చేస్తున్నారండి. అవి ఏ తేదీలు, ఎందుకు రద్దు చేస్తున్నారు, మళ్ళీ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఏ తేదీ నుంచి పునః ప్రారంభించడం జరుగుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకన్స్, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఈ టోకన్స్ తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 ప్లేసెస్ లో ప్రతి రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. జనవరి నెలలో 3 తేదీల్లో ఈ టోకన్స్ రద్దు చేశారు అని చెప్పాను కదండి. అవి ఏ తేదీలు అంటే జనవరి 25వ తేదీన రథ సప్తమి కారణంగా ఆ తేదీ, ఆ ముందు తేదీ, ఆ తరువాత తేదీ అంటే జనవరి 24, 25, 26 ఈ 3 తేదీలలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. మామూలుగా రేపు దర్శనం టోకన్స్ ముందు రోజు ఇస్తారు కాబట్టి జనవరి 24వ తేదీ ఎస్ఎస్డి టోకన్స్ రద్దు చేశారు. సో ఆ ముందు రోజు అనగా జనవరి 23వ తేదీ అంటే రేపటి నుంచి 3 రోజుల పాటు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ అనేవి ఇవ్వరు. అంటే జనవరి 23, 24, 25 ఈ 3 తేదీలలో తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ కానీ దివ్య దర్శనం టోకన్స్ కానీ టీటీడీ వారు ఇవ్వరు, రద్దు చేయడం జరిగింది. తిరిగి జనవరి 27వ తేదీ దర్శనంకి సంబంధించిన ఎస్ఎస్డి టోకన్స్ ని ఆ ముందు రోజు అనగా జనవరి 26వ తేదీ ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే జనవరి 24, 25, 26 ఈ 3 తేదీలో ఎలాంటి టోకన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వస్తున్నారో ఆ భక్తులు మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవాలి. అయితే జనవరి 25వ తేదీన రథ సప్తమి, దీనిని మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటారు. అంటే ఈ ఒక్క రథ సప్తమి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు 7 వాహనాలపై స్వామివారు తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. మామూలుగా బ్రహ్మోత్సవాల 9 రోజులు తిరుమలలో ఉండి వాహన సేవలను దర్శించుకోలేని భక్తులు ఈ ఒక్క రథ సప్తమి రోజు తిరుమలకు వచ్చి స్వామివారి అన్ని వాహన సేవలను దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అయితే మామూలుగానే వారాంతం టైంలో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. జనవరి 24వ తేదీన 4వ శనివారం, అలాగే జనవరి 25 ఆదివారం, 26 రిపబ్లిక్ డే. సో వారాంతం ఇంకా వరుస సెలవుల నేపథ్యంలో జనవరి 24, 25, 26 ఈ 3 తేదీల్లో తిరుమలలో భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఈ తేదీల్లో తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ దీనికి తగ్గట్టుగా మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ముఖ్యంగా భక్తులు గమనించుకోవాల్సింది జనవరి 23, 24, 25 ఈ 3 తేదీల్లో తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వరు. జనవరి 27వ తేదీ దర్శనంకి సంబంధించిన టోకన్స్ ని జనవరి 26వ తేదీ ఆఫ్లైన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇక ఏప్రిల్ మంత్ కు సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్, తిరుమల అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 23వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు. అబౌట్ 12 years వాళ్ళకి మాత్రమే ఈ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ అనే బుక్ చేసుకోవాలండి. బిలో 12 years అనగా 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ తో పాటుగా 12 సంవత్సరాల లోపు పిల్లల్ని అంగ ప్రేక్షణం సేవకి ఫ్రీగా తీసుకుని వెళ్ళవచ్చు. అయితే ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు 750 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. శుక్రవారం రోజు స్వామివారికి అభిషేకం సేవ ఉంటుంది కాబట్టి శుక్రవారం రోజుకి టికెట్స్ రిలీజ్ చేయరు. మిగిలిన అన్ని రోజుల్లో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ టికెట్స్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 2 to 3 minutes లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ 3 ద్వారా
వన్స్ ఒక్కసారి ఈ అంగ ప్రక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ అంగ ప్రక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 90 రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో ఆ టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదు, ఏ తేదీలో అయితే మీరు తిరుమలకు వచ్చి ఆ అంగ ప్రక్షణం సేవలో పాల్గొంటున్నారో ఆ తేదీ నుంచి 3 నెలల గ్యాప్ అనేది ఉండాలి. అయితే లక్కీ డిప్ లో మొదటి గడప సేవలకి సెలెక్ట్ అయినటువంటి భక్తులు కావచ్చు, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, ఇంకా వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులు కావచ్చు, 300 రూపాయల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు కావచ్చు, మళ్ళీ ఈ అంగ ప్రక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకొని ఈ టికెట్స్ ద్వారా రెండోసారి స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే అలా బుక్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇవన్నీ కూడా వేరు వేరు సేవా టికెట్స్ అండ్ దర్శనం టికెట్స్ కాబట్టి వేరు వేరు టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. కానీ సేమ్ అంగ ప్రక్షణం సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మాత్రమే 3 నెలల గ్యాప్ అనేది ఉండాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ మంత్ కు సంబంధించి అంగ ప్రక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ రేపు టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే అంటే రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఉదయం 9:55 కల్లా మొబైల్లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్లో జీబోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. లేదు సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ లో కావచ్చు లేదా వర్డ్ ప్యాడ్ లో కావచ్చు, అంటే ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ లో కానీ లేదా క్లిప్ డైరీలో కానీ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, ఒకవేళ ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని, ఇంకా కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ ని ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం వలన టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ ని అప్పటికప్పుడు మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు, ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు. సో ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా అంటే ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లోను, టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లోను రెండింటిలోనూ లాగిన్ రెడీగా ఉండండి. మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ వద్ద 2 లేదా అంతకంటే ఎక్కువ మొబైల్స్ కన ఉంటే ఆ మొబైల్స్ లో వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ రెడీగా ఉండండి. ఒకవేళ కంప్యూటర్ లో అంటే సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ సిస్టమ్ లో వేరు వేరు బ్రౌజర్స్ అంటే 2 లేదా 3 బ్రౌజర్స్ ని ఓపెన్ చేసుకొని అందులో వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో ఇలా లాగిన్ అయ్యారు అంటే ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ టికెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా ఫాస్ట్ గా అంటే విత్ ఇన్ 1 మినిట్ లోనే మంత్ మొత్తానికి కూడా కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి సిస్టమ్ లో కానీ మొబైల్ లో కానీ వేరు వేరు బ్రౌజర్స్ ఆర్ వేరు వేరు మొబైల్ నెంబర్స్ తో మీరు లాగిన్ రెడీగా ఉన్నారు అంటే తక్కువ వర్చువల్ క్యూ టైం ఎందులో వస్తే అందులో కంటిన్యూ మీరు ఫాస్ట్ గా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఈ అంగ ప్రక్షణం సేవా టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 23వ తేదీ అనగా రేపు ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి, ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి ఒకేసారి శ్రీవాణి ట్రస్ట్ కి 20,000 రూపాయలు డొనేషన్ చేయాలి, ప్లస్ దర్శనం టికెట్ కి 500 చొప్పున ఆ ఇద్దరికి ఒకేసారి 1000 రూపాయలు పే చేసి దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటేనే అకామిడేషన్ ని కూడా బుక్ చేసుకోవడానికి బుక్ అకామిడేషన్ అనే ఆప్షన్ అనేది ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకని అంటే సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి. సో మీరు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే మినిమం 2 మెంబర్స్ కి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే శ్రీవాణి ట్రస్ట్ కి మీరు అమౌంట్ డొనేట్ చేశాక ఆ డొనేషన్ కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2026 జనవరి 23వ తేదీ అనగా రేపు మీరు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేషన్ చేశారు అనుకోండి, ఆ డొనేషన్ కి 2027 జనవరి 22వ తేదీ వరకు వ్యాలిడిటీ
వ్యాలిడిటీ ఉంటుంది. ఆ సంవత్సరం లోపు మీరు ఎప్పుడైనా ఏ నెలలో ఏ తేదీకైనా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నప్పుడు మళ్ళీ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేసి బ్రేక్ దర్శనం టికెట్ అనే బుక్ చేసుకోవచ్చు. అయితే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని రోజుకి సుమారుగా 500 టికెట్స్ వరకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ జనవరి 23వ తేదీ అనగా రేపు ఉదయం 11 గంటల కల్లా తిరుపతి balaji.ap.gov.in అనే ఈ టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అసలు ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి, డొనేషన్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్ ని కావచ్చు, అకామిడేషన్ టికెట్ ని కావచ్చు ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 23వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ కేటగిరీలో మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ అంటే 65 అండ్ అబో ఏజ్ కలిగిన వారందరూ కూడా ఈ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే మీ ఏజ్ ప్రూఫ్ కింద మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాలంటే ఎవరైతే సీనియర్ సిటిజన్ ఉంటారో వారి యొక్క ఆధార్ కార్డ్ ని మాత్రమే అప్లోడ్ చేయాలి. లేదు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కనైతే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ అనేది ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకునే వారు కనైతే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ యొక్క సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి. సో మీరు అప్లోడ్ చేసే సర్టిఫికెట్ అంటే సీనియర్ సిటిజన్ కింద ఆధార్ కార్డు కావచ్చు, ఫిజికలీ ఛాలెంజ్డ్ సర్టిఫికెట్ కావచ్చు, మెడికల్ సర్టిఫికెట్ కావచ్చు. మీరు అప్లోడ్ చేసే సర్టిఫికెట్ యొక్క సైజ్ అనేది 1 MB లోపు జేపీజే, పిఎన్జీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో ఉంటేనే అప్లోడ్ అవుతుంది. లేదంటే ఆ సర్టిఫికెట్ అనేది అప్లోడ్ కాదండి. అయితే సీనియర్ సిటిజన్ తో పాటుగా హెల్పర్ గా వచ్చే వారి యొక్క ఏజ్ అనేది అబో 50 ఇయర్స్ అంటే 50 సంవత్సరాల పైబడి ఉండాలి. ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీ వాళ్ళకి హెల్పర్ గా వచ్చే వాళ్ళకి ఏజ్ రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవండి. అయితే ఈ టికెట్స్ ని కూడా లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు 1000 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ₹1 కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి ఈ టికెట్స్ కూడా చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 4 to 5 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కూడా కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో టికెట్స్ ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ కేటగిరీలో మీరు టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఈ మూడింటికి కూడా కంపల్సరీ 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 90 రోజుల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో టికెట్ ని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదు. ఏ తేదీలో అయితే మీరు డైరెక్ట్ గా తిరుమలకు వచ్చి ఆ టికెట్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకుంటారు ఆ తేదీ నుంచి 3 నెలల గ్యాప్ అనేది ఉండాలి. అయితే లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన వారు కానీ, అంగప్రక్షణం సేవ టికెట్స్ ని బుక్ చేసుకున్న వారు కానీ, ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న వారు కానీ మళ్ళీ రెండోసారి దర్శనంకి ఈ సీనియర్ సిటిజన్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు అండి. ఆ టికెట్స్ వేరు, ఈ టికెట్స్ వేరు కాబట్టి బుక్ చేసుకుని రెండోసారి స్వామివారి దర్శనం అయినా చేసుకోవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ టీటీడీ వారు రేపు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 2:55 కల్లా మొబైల్లో బుక్ చేసుకునేవారు మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు కానీ అయితే నోట్ ప్యాడ్ లో కానీ, ఓట్ ప్యాడ్ లో కానీ లేదా క్లిప్ డైరీలో కానీ మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్ అయితే ఏ టైప్ ఆఫ్ ఫిజికలీ ఛాలెంజ్డ్, సీనియర్ సిటిజన్ అయితే మీ యొక్క ఏజ్ ఎంత, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అండ్ మీరు ఏ కేటగిరీకి సంబంధించి టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకున్నారో దానికి సంబంధించిన సర్టిఫికెట్ ని 1 MB లోపు జేపీజే లేదా పిఎన్జీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్ లో రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అండ్ సర్టిఫికెట్ ని రెడీగా పెట్టుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగానే అంటే మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 2:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ ఇంకా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ
కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈ టికెట్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోవడం జరుగుతుందండి. కాబట్టి భక్తులందరూ వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్ రెండిట్లోనూ లాగిన్ రెడీగా ఉండి ఎందులో మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తే అందులో కంటిన్యూ అయ్యి ఫాస్ట్ గా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. సో ఈ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు రేపటి నుంచి ఆఫ్లైన్ లో రద్దు చేసిన SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ కి సంబంధించి ఇంకా ఏప్రిల్ నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న దర్శనం టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.